హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ప్రభువు కృపలో మీరందరూ వర్ధిల్లాలని అనుదినం అనుక్షణం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అనేక మంది మీ ప్రార్థన అవసరాలు మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. అలాగే అనేక మంది మీ సాక్ష్యాలు కూడా పంచుకుంటున్నందుకు వందనాలు. తద్వారా దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఈ వాక్య సందేశాలు మీ జీవితాలు నిజంగా ప్రభావం చేస్తున్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. తద్వారా వాళ్ళు కూడా ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. వాక్యం వినకముందు మనం ప్రార్థనలో వెళ్దాం. తద్వారా దేవుడు మన ముందుకు నడిపిస్తాడు. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ధ్యానించే వాక్యాన్ని మీరు దీవించము, నాతో మాతో మీరు మాట్లాడమని, నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని, నన్ను కూడా బలమైన ఆత్మతో నింపి అభిషేకించమని, కృప చూపించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్న విషయము, నీకున్నది దేవునికి ఇవ్వగలవా? చాలాసార్లు మన దగ్గర ఉన్నది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడం. దేవుని దగ్గర పొందుకోవడానికి ఇష్టపడతాం, కానీ మన దగ్గరది ఇవ్వడానికి దేవునికి ఇష్టపడం. దేవుడేమో ఇవ్వాలి కానీ నువ్వు ఇవ్వడానికి సిద్ధపడం కదా. చాలాసార్లు నాకు అనిపిస్తుంది క్రైస్తవ్యము పరిచర్య చాలా లోటుగా వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఇంకా చాలామంది ఈనాడు క్రైస్తవులు తమ గుప్పిళ్ళు విప్పడం లేదు కాబట్టి. ఆనాడు యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న కాలంలో అనేక మంది ఆది సంఘస్థులు, విశ్వాసులు తమ కలిగి ఉన్న ఆస్తితో అనేక మందికి పరిచర్య చేసేవారంట. సువార్త వ్యాప్తి కొరకు సహకరించేవారంట. అందుకే ఆనాడు సంఘం అంతగా దీవించబడింది, విస్తరించబడింది. మనకంటే ముందుగా ఒక 100-200 సంవత్సరాల క్రితం కూడా మిషనరీస్ తమ కలిగినదంతా కూడా క్రీస్తుకు అప్పగించి హాస్పిటల్ కట్టించారు, కాలేజీలు పెట్టారు, స్కూల్స్ పెట్టారు. మీ ఏరియాలో కూడా మిషనరీ స్కూల్స్ చాలా ఉంటాయి. ఆనాడు సమర్పణ కలిగి ఆ రోజు వాళ్ళు ఆ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. ఈనాడు అవి కొన్ని వందల వేల మందికి దీవెనకరంగా మారాయి. కానీ ఈనాడు ఎక్కడ చూసినా ఆ దాతృత్వం ఎక్కడ కనపడదు మనకి, ఆ ఇచ్చే గుణం మనకు కనపడదు. నేను ఎందుకు ఇవ్వాలి అనే తలంపుల్లోకి ఈరోజు ప్రతి క్రైస్తవుడు వెళ్తున్నాడు. చాలామంది చేస్తున్న బోధ ఏంటంటే, ఇంకా అసలు ఇవ్వకూడదని. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇస్తే దీవెన ఉంటుందని. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఇస్తున్నది ఒక సేవకునికి కాదు, మీరు ఇస్తున్నది దేవునికి అని గుర్తుపెట్టుకోండి. తద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూస్తే దేవుడు అద్భుతంగా మాట్లాడతాడు. మొదటి వచనం 21, మొదటి వచనం, కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంట అండి? కానుక పెట్టె దగ్గర ఉన్నారట. ఏం పని అండి కానుక పెట్టె దగ్గర దేవునికి? చాలామంది అంటారు బోధ చెప్పడం ప్రాముఖ్యం కానీ కానుక ప్రాముఖ్యం కాదని. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు కానుక పెట్టె దగ్గర ఎందుకు కూర్చున్నాడు? బోధ చెప్పేసి ఆలయంలో వెళ్ళిపోవచ్చు కదా. కానుక పెట్టె దగ్గర ఎందుకు కూర్చున్నారంటే, ఇంకా కానుక వేసే వాడి మనసు చూడాలని దేవునికి ఆశ. వాడు ఎంత వేస్తున్నాడని కాదు. ఈ వాక్యం ఏంటుండగా, నువ్వు ఎంత వేస్తున్నావు అనేది కాదు కానుక, నీ హృదయం ఎలాగుందనే దేవునికి చాలా ప్రాముఖ్యం. నీ హృదయం ఇవ్వకుండా నువ్వు వేసే కానుక దేవుడు అంగీకరించాడు. దైవజనుడైన భక్సింగ్ గారు తన పరిచర్య ఆరంభించిన దినాలలో సంఘంలో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేవాడంట. రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్టిజం పొందిన వారు మాత్రమే కానుక వేయండి అనేవాడంట. ఎంత ధైర్యం ఉండాలండి. కానీ ఈరోజు సేవకులు చాలామంది రక్షణ లేదు, మారు మనసు లేదు, ముందు కానుక ఇవ్వండి అనే స్థితిలోకి వచ్చేసారు. డబ్బుతో అయిపోయింది పరిచర్య అంతా. కానీ మీరు గమనించవలసిందంటే, ఇంకా డబ్బుతో కదా పరిచర్య, ప్రభువు మీద విశ్వాసంతో పరిచర్యను చేయాలి. కానీ ఈ లోకంలో పరిచర్య ముందుకు వెళ్ళాలంటే డబ్బు ప్రాముఖ్యమే. అది ఇవ్వవలసింది ఎవరు? వాక్యం వింటున్న విశ్వాసులమైన మీరే. మీరు గుప్పిళ్ళు విప్పితే పరిచర్య ముందుకు సాగుతుంది. మీరు స్థానిక సంఘానికి మీరు ఇస్తున్న కానుకలు, దశంభాగాలు ఆ సంఘాన్ని బలపరుస్తాయి. ఇంకా 10 మందికి సువార్త అందించబడడానికి ఉపయోగపడతాయి. మాలాంటి వారికి టీవీ స్పీకర్గా ఉన్న మాలాంటి వారికి మీరు కానుక ఇవ్వడాన్ని బట్టి ఇంకొక రోజు మేము టీవీ ప్రోగ్రాం చెప్పడానికి అవకాశం మాకు ఉంటుంది. తద్వారా మీరు కూడా సువార్తలో పాలిభాస్తులైన వారు అవుతారు. కాబట్టి ఇచ్చుట విషయంలో ఎలాంటి తప్పు లేదు. ప్రభువే ప్రేరేపించాడు ఇవ్వమని. దశంభాగం కాన్సెప్ట్ లేనప్పుడే అబ్రహాము మెల్కీసెదెకు క్రమం చెప్పున 10వ భాగం ఇస్తూ వచ్చాడు. ఏంటి? దశంభాగం లేని కాలంలోనే, అసలు ధర్మశాస్త్రంలో లేనప్పుడే అబ్రహాం దేవునికి ఇస్తూ వచ్చాడు. దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు కూడా ధారాళంగా ఉండాలి. కొంచెంగా విత్తువాడు కొంచెంగా కొయ్యునని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని దగ్గర కొంచెం విత్తితే దేవుడు కొంచెమే ఇస్తాడు. ఇవ్వండి, నువ్వు ఎంత విత్తుతావో అంతే పంటకు వస్తావు కదా, డబల్ ఏం కొయ్యవు కదా. అలాగే దేవుని సన్నిధిలో నువ్వు విత్తే కానుకను బట్టి నీకు రెట్టింపు ఆశీర్వాదం ఉంటుంది. విస్తారంగా విత్తువాడు విస్తారంగా కోయినని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇచ్చే విషయంలో నీ హృదయం ఎలాగుంది? ఒకవేళ ఆయన నీ కానుక పెట్టె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు అనుకోండి,
నువ్వు ఇచ్చే కానుక నిజంగా దేవునికి అంగీకారయోగ్యంగా ఉందా? నీ రాబడి ఎంత, నువ్వు వేస్తున్న కానుక ఎంత? కొంతమందికి నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. 4 ఆదివారాల్లో వాళ్ళు వేసే కానుక కనీసం ₹100 కూడా దాటదు. ₹10, ₹20, ₹100 వేస్తూ ఉంటారు. తద్వారా సంఘం ఏం అభివృద్ధి చెందుతుంది? ఈ లోకంలో పరిచర్య జరగాలంటే డబ్బే కదా జరగాల్సింది. మరి అలాంటి డబ్బు ఎవరివ్వాలి? వాక్యం వింటున్న మీరే కదా. వాక్యం వింటున్న మీరు గుండె మీద చేసి చెప్పుకోండి. మీరు ఎంత డబ్బు వృధా చేస్తున్నారు, ఎంత డబ్బు వ్యర్థం చేస్తున్నారు. బెట్టింగ్లకు పెడతారు, త్రాగుడుకు పెడతారు, సిగరెట్లకు పెడతారు, సినిమాలకు పెడతారు, ఉన్న చీరలు సరిపోవని ఇంకా కొత్త చీరలు కొన్న చీరలకు పెడతారు, బట్టలకి పెడతారు, 3 పూట్ల సరిపోదని ఇంకొక పూట తినాలని బిర్యానీలు పెడతారు. వ్యర్థమైన ఖర్చులు ఎన్ని చేయట్లేదు చెప్పండి. అవసరతలు తీర్చుకోండి మీకున్న డబ్బులతో, మీకు ఇస్తున్న దాంతో. ప్రభువే మీకు ఇచ్చాడు, మరి తిరిగి ప్రభువుకి ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రభు పరిచర్యకు సహకరించవలసిన బాధ్యత మీ పైన లేదా? సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని ఉద్యోగం అన్నీ మానేసి కేవలం ప్రభువు ఇస్తేనే పొందుకుందామని మీ స్థానిక సంఘ పాస్టర్ కానీ లేదంటే నాలాంటి వారు కానీ మేము సేవ చేస్తున్నప్పుడు మమ్మల్ని పోషించవలసిన బాధ్యత మీ పైన లేదా? దేవుని వాక్యం సెలవిస్తుంది, కానుకలు 10వ భాగము యాజకునివి, లేవీయునివి అని సెలవిస్తుంది. నిన్ను సరైన మార్గంలో నడిపిస్తూ నీ కొరకు ప్రార్థన చేస్తూ నీకు వాక్యాన్ని బోధిస్తున్న దైవజనుడికి కానుక ఇవ్వడం తప్పేముందండి? ఏ తప్పు లేదు. యేసుక్రీస్తు వారు లూకా సువార్త 21:1 ప్రకారం ఆయన కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడంట. ఆయన ధనవంతులు కానుక వేస్తుంటే చూస్తున్నాడంట, ఎంత వేస్తున్నాడో వీడని. నేను అనుకుంటాను, ఉదాహరణకి దేవుడు ఆ ధనవంతుని చూసి వీనికి మంత్కి 10 లక్షలు వస్తుంది కానీ వీడు వేసే కానుక ₹100 అని దేవుడు అనుకునేవాడేమో. వీనికి నేను ఇంత ఆశీర్వదిస్తున్నా, ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చా, ఇంత ప్రమోషన్ ఇచ్చా అని దేవుడు అనుకుంటా ఉన్నాడేమో. ఒకవేళ దేవుడిని చేతిని చూస్తున్నాడేమో కానుక వేసేటప్పుడు, జోబులోంచి ఎంత పెద్ద నోటు తీస్తున్నావు అని దేవుడు చూస్తున్నాడేమో. చూస్తే ₹10, ₹100. చాలా సంఘాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్టర్లకు బాధపడుతున్నా, మా కానుకపేటలో సొగానికి చెల్లని నోట్లు వేస్తారన్నా. ఎంత దౌర్భాగ్యం అండి! ఎక్కడ చెల్లని నోటు తీసుకొచ్చి దేవుని మందిరంలో వేస్తావా? చినిగిపోయిన నోటు తీసుకొచ్చి దేవుని సంఘంలో వేస్తావా? ₹2, ₹3 దేవుని సంఘంలో వేస్తావా? దేవుడు మాత్రం నీకు లక్షల దీవెనలు ఇవ్వాలా, పెద్ద ఉద్యోగం ఇవ్వాలా, కానీ నువ్వు దేవునికి ఇచ్చేది మాత్రం ఇంతనా? కోల్గేట్ గురించి మీకు తెలుసు కదా. ఏ ఇంట్లోనే సరే కోల్గేట్ పేస్ట్ లేకుండా ఉందా అండి? చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు, సిటీస్ మొదలుకొని మారుమూల కొండజాతి గ్రామాలలో కూడా కోల్గేట్ పేస్ట్ మీరు చూస్తారు. ఆ కోల్గేట్ పేస్ట్ కనిపెట్టిన వ్యక్తి పేరు కోల్గేట్. ఆ కోల్గేట్ అనే వ్యక్తి తన తొలి దినాల్లో సబ్బుల వ్యాపారం చేసేవాడు. అలా సబ్బుల వ్యాపారం చేస్తున్నప్పుడు తనకు నష్టం కలిగింది. తన వ్యాపారంలో రాబడికి తగిన ప్రతిఫలం రాక కంపెనీ మూసేశాడు. అలాగ మూసేసినప్పుడు ఒక ఆత్మీయమైన సహోదరుడు కోల్గేట్కి సలహా ఇచ్చాడంట, కోల్గేట్, నీకు వస్తున్న రాబడిలో నువ్వు ప్రభుకి ఇవ్వు, 10వ భాగం తీ, దేవునికి ఎంతైతే ఇస్తాడో అందులో ప్రభుకి ఇచ్చి చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కోల్గేట్ అని చెప్పినప్పుడు కోల్గేట్ తిరిగి దేవుని ప్రేరేపణ బట్టి ప్రార్థన చేసి మృక్కుబడి చేసుకొని, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే 10వ భాగం నీకు ఇస్తాను అని తీర్మానం చేసుకొని తిరిగి తన వ్యాపారం స్టార్ట్ చేశాడు. అలాగా తను చిన్నగా కోల్గేట్ పౌడర్ అని, పేస్ట్ అని తన వ్యాపారాన్ని విస్తరిస్తూ అభివృద్ధికి వస్తున్న కొలది తను దేవునికి 10వ భాగం ఇవ్వడం స్టార్ట్ చేశాడు. లాభం వచ్చింది, మొదటిసారి దేవునికి 10వ భాగం ఇచ్చాడు. దేవునికి ఇవ్వడాన్ని బట్టి తను 100 ఆశ్రదించబడ్డాడు. దేవునికి ₹10 ఇస్తే ₹100 వచ్చింది. ఈసారి ₹100, ఈసారి ₹1000 వస్తే ₹100 ఇచ్చాడు. 100 ఇస్తే 10,000 వచ్చింది. 10,000 ఇస్తే 1,00,000 వచ్చింది. అలా దేవునికి ఎంత ఇస్తుంటే అంత డబుల్ అవుతా వస్తుంది. ఇది కోల్గేట్ గమనించాడు. అలా గమనిస్తూ దేవునికి నిబంధన చేసుకున్నాడు, నాకు ఆశ్రదిస్తే 10వ భాగం ఇస్తా అని. అలాగా చిన్న 20% ఇవ్వడం స్టార్ట్ చేశాడు. తర్వాత 30% ఇవ్వడం స్టార్ట్ చేశాడు తనకు వస్తున్న లాభంలో. ఇప్పుడు కోల్గేట్ ఎంత ఇస్తుండో తెలుసా? మిషనరీస్కి, చారిటీస్కి, దేవుని సంఘానికి 90% ఆఫ్ ది ఇన్కమ్ హీఈస్ గివింగ్ టు మిషనరీస్ అండ్ చారిటీస్. 90% ఆఫ్ ఇన్కమ్ కోల్గేట్ కంపెనీలోంచి సేవ చేసేవారికి, మిషనరీస్కి, విధవరాండ్రకి, అనాథలకి వెళ్తుంది 90%. ఎంత గొప్ప ధన్యత అండి! ఈరోజు కోల్గేట్ పేస్ట్ లేని ఊరు ఏదైనా ఉందా? ఏది లేదు. కోల్గేట్ పేరు తెలియని వ్యక్తి ఎవడని ఉంటాడు భూమి మీద? ఎవ్వడున్నాడు. అంతలా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఈరోజు నువ్వు చాలా పిసినారితనంగా ఉన్నావేమో, దేవుడిని ఎంత ఆశ్రయించినా నువ్వు ఆయనకు ఇవ్వకుండా గుప్పిళ్ళు బిగిస్తున్నావేమో, అందుకే నీకు ఆర్థికపరమైన ఇబ్బందులు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎందుకు వస్తాయి తెలుసా? నువ్వు దేవునికి ఇవ్వవు కాబట్టి. దేవుడు ఒక్కోసారి నేను పరీక్షిస్తాడు. దేవుడు 10వ భాగం ఎందుకు ఇమ్మన్నాడు? దేవునికి డబ్బులు లేకనా? దేవుడు కానుక పెట్టె దగ్గర కూర్చొని ఎందుకు చూస్తున్నాడు? దేవుని దగ్గర డబ్బులు లేదనా? సర్వ సృష్టి ఆయనదే కదా, వెండి నాది, బంగారం నాది అన్నాడు కదా. మరి నువ్వు ఇచ్చే డబ్బులు దేవునికి ఏం అవసరం వస్తుందా?
డబ్బులు కాదని చూసేది, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆశ్రదించాడు కదా, దేవుని విషయమే నీ హృదయం ఎలాగుంది అనేది ఆయన చూస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశిస్తావు కదా, మరి దేవునికి నువ్వు గొప్ప కార్యాలు ఎందుకు తలపెట్టావు? ఎందుకు నీకు వస్తున్న జీవితంలో ఒక 100 మందికి సువార్త కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయకూడదు? నీకు వస్తున్న జీతంలో, నీకు వస్తున్న లాభంలో ఎందుకు 10 మందికి సువార్త పత్రికలను, బైబిల్ కొని ఇవ్వకూడదు? ఎందుకు ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయకూడదు? ఎందుకు ఒక పాస్టర్కి, ఒక పేద పాస్టర్కి నువ్వు బియ్యం ఇవ్వకూడదు? ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? ఎంతసేపు నీ కడుపు నిండితే సరిపోతుంది అనుకుంటున్నావా? దేవుడిచ్చిన ఆశీర్వాదమే కదా, నీ సంఘ సేవకుడు ప్రార్థన చేస్తేనే కదా ఆశీర్వాదం వచ్చింది. మరి ఆ పాస్టర్ని, ఆ సేవకుని పోషించవలసిన బాధ్యత నీ పైన లేదా? అందుకే దేవుడు సెలవిస్తుంటున్నాడు. కానుకపేట దగ్గర కూర్చొని ఆయన పార చూస్తున్నప్పుడు ఒక పేద విధవరాలు వచ్చిందట. పేద విధవరాలు వచ్చి ఏం చేసింది? పేద విధవరాలు వచ్చేసి యేసుక్రీస్తు వారు కూర్చున్న కానుకపేట దగ్గరకు వచ్చి ఆ పేద విధవరాలు వచ్చేసి 2 కాసులు అందులో వేయిచుండగా చూసి ఎన్ని వేస్తుందట అండి? 2 కాసులు వేసిందట. 2 కాసులు ఇంచుమించుగా ఆనాటి సమయంలో అది ఎంత డబ్బులో మనకు తెలియదు, కానీ 2 కాసులు అంటే ఉదాహరణకి 2 రూపాయలు అనుకో. అవ్వ దగ్గర, ఆ బీద విధవరాల దగ్గర 2 రూపాయలు ఉంది, ఇంకేం లేదు. ఆమె స్థితి పేద స్థితి, ఆమె ఒక విధవరాలు, ఆమెకు సపోర్ట్ లేదు. విధవరాలు అంటే భర్త లేడు, ఆమె బీదది, పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, వృద్ధురాలేమో, ఏమన్నా అడుక్కొని వచ్చిందేమో, ఎక్కడి నుంచి కష్టపడిందో తెలియదు, కానీ 2 రూపాయలు సంపాదించుకుంది. వాక్యం విన్న సంఘంలోకి వచ్చింది. వాక్యం అయిపోయాక కానుకలు పడుతుంటే తనకు కలిగిన 2 రూపాయలు కూడా వేసేసిందండి. ఎంత దాతృత్వం అండి! నువ్వేస్తావు అట్లాగా? ప్రభువా నాకే సరిపోదు, నన్ను 2 రూపాయలు, నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తావు, కానీ 2 రూపాయలు వేస్తే మనసు నీకుందా? దేవుడు ఆమెను మెచ్చుకున్నాడండి. తనకు కలిగినదంతా ఆమె వేసిందని దేవుడు మెచ్చుకున్నాడు. ఈరోజు చాలామంది అంటారు, అన్న నాకే లేదన్నా, ఏం సహాయం చేయాలన్నా అని. ఈమె లేమిలో దేవునికి సహాయం చేసింది. దేవుడు అన్నాడు ఆ మాట, నేను కాదు, బైబిల్లో ఉంది ఆ మాట. ఆమె లేమిలో దేవునికి ఇచ్చింది. నువ్వు లేమిలో కూడా దేవునికి ఇచ్చి చూడు. అన్న నాకే అప్పులు ఉన్నాయంటే, అరే నీకు వచ్చేదానిలో దేవునికి నీ అప్పులు తీరుస్తాడు దేవుడు, నమ్ముతున్నావా? దేవుడు అద్భుతం చేశాడు. ఆమె యొక్క దాతృత్వాన్ని యేసయ్య పొగుడుతూ వచ్చాడు. దేవునికి ఇచ్చి నష్టపోయినవాడు ఎవడు లేడు బైబిల్లో. నువ్వు ఎంత ధారాళంగిస్తావో అంత గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తూ వస్తాడు ఆయన. ఆమె దగ్గర 2 రూపాయలే ఉంది, 2 కాసులే ఉంది. ఆ 2 కాసులు ఇచ్చేసింది. ఎందుకని ఒక కాసు పెట్టుకొని ఒక కాసు వేసేయచ్చు కదా కానుకపెట్టెలో? దేవుడు ఏమైనా వద్దంటాడా? దేవుడు ఏమైనా శిక్షిస్తాడా? దేవుడు ఏమైనా నరకాన్ని తీసుకెళ్తాడా? పోనీ 2 కాసులు వేయకపోయినా కానీ ఆమె నరకానికి తీసుకెళ్తాడా? ఆమెనేమైనా తిడతాడా, శిక్షిస్తాడా? వద్దులేమ్మా, ధనవంతులందరూ వేశారు కదా, విధవరాల నువ్వు పేదదానివి కదా, 2 కాసులు అవసరం లేదు అని దేవుడు ఏమైనా అన్నాడా? లేదే. ధనవంతులు అందరూ వేశారు, ధనవంతులతో పాటు ఈ బీద విధవరాలు కూడా వేసింది 2 కాసులు. దేవుడు ఆమెను పొగడాడు. ధనవంతులను పొగడలేదు ఆయన. ఆయన ఒక మాట అంటాడు 4వ వచనంలో, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో కానుకలు వేశారు. ధనవంతులందరూ కూడా కలిగిన దాంట్లో సమృద్ధిలో కానుకలు వేశారు, దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసింది. ఈమె లేమిలో తనకు కలిగిన జీవనమంతా అంటే ఆ రోజు ఆ 2 రూపాయలు ఉంటే ఆమె అన్నం తింటుంది, ఆమె పూట గడుస్తుంది ఆ 2 రూపాయలు ఉంటే. అలాంటిది కడుపు ఎండిపోయినా పర్లేదు, ఈ 2 రూపాయలతో దేవుని పరిచర్య జరగాలి, నా 2 కాసులు దేవుని కానుకపెట్టెలో పడాలి, ఈ 2 కాసులు దేవునికి ఇస్తే తప్పకుండా నన్ను పోషిస్తాడు. ఏలియాను కాకులతో పోషించిన దేవుడు నన్ను పోషించలేడా అని చెప్పేసి తనకున్నదంతా, తన జీవనమంతా లేమిలో ప్రభువుకి ఇచ్చిందండి. ఎంత గొప్ప ధన్యత అండి! అసలు ఎంత దాతృత్వం అండి! ఉందా ఈ దాతృత్వము? పిసినారితనంగా ఉన్నావా దేవునికి ఇచ్చే విషయంలో? నీ గుప్పిళ్ళు విప్పితే కదా దేవుడు కూడా గుప్పిళ్ళు విప్పేది. మళ్ళీ ప్రార్థన చేస్తావు, ప్రభువా ఆకాశం వాకిళ్ళు తెరుచు నాయనా, నువ్వు మాత్రం తెరవద్దు, నువ్వు మాత్రం ప్రభువుకి ఇవ్వకుండా ఉండు. కానుపెట్టే దగ్గరకు వచ్చేసరికి నీ జోబు వైపు చూసి చిల్లర వేసిపోతా ఉండు, చినిగిపోయిన నోట్లు వేసిపోతా ఉండు. దేవుడు మాత్రం నీకు లక్షలు ఇవ్వాలి, ఆకాశం నుండి దీవెనలు కుమ్మరించాలి నీ పైన. నువ్వు మాత్రం ఏం సహకరించవు సంఘానికి. ఆహారం, నా మందిరంలో ఆహారం తక్కువ కాకుండానట్లు మీ అర్పణలు తీసుకురండి అన్నాడు దేవుడు. దేవుని మందిరంలో ఏది కొదవ ఉండకూడదనే దేవుడు కానుకాని కాన్సెప్ట్ పెట్టాడు. ధనవంతులైన మీరు, మంచి పొజిషన్లోనే మీరు గుప్పిళ్ళు విప్పితే దేవుని పరిచయం ఇంకా ముందుకు వెళ్తుంది. దాతృత్వాన్ని కలిగి ఉండండి, సత్క్రియలు కలిగి ఉండండి, తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా ఇక్కడ ధనం కూర్చుకోవద్దు, పరలోకమందు ధనం కూర్చుకో. ఎందుకంటే ఇక్కడ ధనం కూర్చుకుంటే ఒకరోజు చిమ్మట కొట్టిపోతుంది. ఒకరోజు నువ్వు మరణిస్తావు, నీ డబ్బు నువ్వు వెంట తీసుకుని వెళ్ళావు, కానీ నీ సత్క్రియలు నీ వెంట వస్తాయి. పరలోకంలో ధనం సమకూర్చుకో. పరలోకంలో ధనం సమకూర్చుకోబడాలంటే నీ ధనముతో ఇక్కడ సత్క్రియలు చేయి. ఒక సేవకుని పోషించు,
10 మందికి సువార్త అందించు, 10 మందికి బైబిల్ కొనిపించు, 10 మంది పేదవారికి అన్నం పెట్టు, విధవరానికి వస్త్రాలు ఇవి. అలాగే నీ ధనాన్ని ఖర్చు పెట్టు. నీకు ఇచ్చాడు కదా దేవుడు, నీకేం లేమికి లేదు కదా, కొదవ లేదు కదా, ఉన్నదంతా తృప్తిగా ఉన్నావు కదా, చాలు దేవునికి అప్పగించు, దేవునికి సమర్పించవలసి దేవునికి సమర్పించు. ఈ పేద విధవరాలు తను కలిగి ఉన్న 2 కాసులు కూడా వేసిందంట. ఎంతో ఆశ్చర్యం అండి. ప్రభువా నా దగ్గర 2 కాసులు ఉన్నాయి నాన్న, నీకొకటి నాకొకటి అని ఏమన్నా అనిందా? తన జీవనం అంతా వేసిందట. ఎంత దాతృత్వం ప్రియుడా! ఉందా నీకు ఆ దాతృత్వము? ఆ ఇచ్చే మనస్సు నీకుందా? నా దగ్గర ఉన్నది దేవునికి వాడబడాలన్న ఆశ నీకుందా? దేవునికి ఇచ్చే మనసు చాలాసార్లు మనకు ఉండదు. దేవునికి ఇచ్చేసరికి దేవునికి ఇవ్వాలి అనే మనస్సు మనకు చాలాసార్లు రాదు. దేవుని పని చేద్దాము, దేవునికి సమర్పిద్దాము, దశంభాగం ఇద్దాము, కానుక వేద్దాము అనే మనసు చాలాసార్లు మనకు రాదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. దేవునికి సకల ఐశ్వర్యము, సకల సమృద్ధి ఇచ్చాడు కదా. ఎంతమంది బీదవారు పేదవారి లోకంలో లేరు. వారికి ఎందుకు నువ్వు గుప్పిలు ఇప్పకూడదు? నువ్వు ఇస్తే దేవుడు తిరిగి ఇస్తానంటున్నాడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ప్రభువుకి ఇవ్వకూడదు? ప్రభు సేవకు నువ్వు ఎందుకు డబ్బులు సమకూర్చకూడదు? ఒక పేద పాస్టర్ని సేవకు నువ్వు ఎందుకు పోషించకూడదు? ఆలోచించి ఈరోజే. ఇచ్చే విషయంలో వెనకడుగు వేయద్దు. నువ్వు ఎంత ఇస్తావో అంత పొందుకుంటూ వస్తావు, గుర్తుపెట్టుకో. నువ్వు 100 ఇస్తే దేవునికి 1000 ఇస్తాడు, 1000 ఇస్తే 10,000 ఇస్తాడు. అన్న నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకే అప్పులు ఉన్నాయి అనొద్దు. లేమిలోనే ఇవ్వు. నీకు లేదు కదా, లేదు అని దగ్గర ఇవ్వు. దేవుడు ఆ లేమిని తొలగించి నీకు సమృద్ధిని ఇస్తాడు. దేవుని హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. వీడు లేమిలో ఇస్తాడా ఇవ్వడా? సమృద్ధి కలిగినప్పుడు ఇవ్వడం సహజమే, కానీ లేమిలో ఉన్నప్పుడు ఇస్తాడా ఇవ్వడా అని నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. అన్నీ ఉన్నప్పుడు ఇస్తున్నావు, లేనప్పుడు కూడా ఇవ్వగలగడమే విశ్వాసం అంటే. ప్రభువా నా దగ్గర ఉన్న 2 కాసులు నేను వేస్తున్నాను, నువ్వు నన్ను పోషిస్తావు అనే నమ్మకం నాకుంది అని ఆ బీద విధవరాలు చెప్పకనే చెప్పింది. తన జీవనమంతా వేసేసింది. ఎందుకంటే ఆ జీవదాత పోషిస్తాడని. నీకు ఆ ధైర్యం ఉందా? దేవుడు పోషిస్తాడని, దేవుడు ఇస్తాడనే నమ్మకం ఉందా? దేవుడు ఇస్తాడనే నమ్మకం ఉంటే అబ్రహాములాగా తన ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి వెనుతీయని అబ్రహాం విశ్వాసం నీకు ఉండాలి. దేవుడు అడగగానే కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. ఎంత గొప్ప ధన్యత అండి! ఎలాంటి విశ్వాసము! ఉన్న ఒక్క కొడుకుని దేవుని కొరకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు నేను అలాంటి కఠినమైన పరీక్షలు అడగడం లేదు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే, దేవుడు నీకు ఇచ్చిన ధనములోనే, నీకు ఇచ్చిన సంపదలోనే దేవుని భాగం దేవునికి ఇవ్వు. దేవుని దగ్గర దొంగలించద్దు. దేవునికి చెల్లించవలసిన మొక్కుబడులు చెల్లించు. దేవుడు ఉన్నతంగా నేను ఆశీర్వదిస్తాడు. దేవుని మందిరంలో ఆహారం తక్కువ కాకుండాన్నట్లుగా నీ దశంభాగం ప్రభు దగ్గరికి తీసుకురా. నీ సంఘంలో లేవీయుని అంటే సేవకుని పోషించు, సువార్థికులకు సహకరించు. 10 మందికి నిన్ను బట్టి సువార్త అందించబడితే అది నీకు దీవెన, ఆశీర్వాదం. డబ్బును వృధా చేయొద్దు. నీ ధనాన్ని పనికిమాలిన వాటికి ఖర్చు పెట్టద్దు. ప్రభువు చేతిలో పెట్టు. ప్రభువుకి నీ కానుకిస్తే అది నష్టము జరగదు. నువ్వు ప్రభువుకి ఇస్తే ఆయన దాన్ని 30 60 100 ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని తన కొడుకుని ఎందుకు అడిగాడు దేవుడు? అబ్రహాము హృదయాన్ని పరీక్షించడానికి. ఆదికాండం 22 మొదటి వచనం చూడండి. ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహామును పరిశోధించడానికి, అబ్రహామును పరీక్షించడానికి అడిగాడు. ఈరోజు దేవుడు నువ్వు ఇచ్చే కానుక కోసం కాదు నిన్ను చూసేది, నీ హృదయాన్ని పరీక్షించడానికి. అంటే నువ్వు సనుగుతూ ఇస్తున్నావా? యేసయ్య కానుక పెట్టి దగ్గర కూర్చొని ఉంటాడు. నువ్వు ఏ హృదయంతో ఇస్తున్నావు? తిట్టుకుంటూ ఇస్తున్నావా? ఈ పాస్టర్ ఎప్పుడు కానుక గురించి అడుగుతాడని తిట్టుకుంటూ ఇస్తున్నావా? అసూయతో ఇస్తున్నావా? లేదంటే చెడ్డ హృదయంతో ఇస్తున్నావా? లేదంటే ఉత్సాహంగా ఇస్తున్నావా? సంతోషంగా ఇస్తున్నావా? ఆనందంగా ఇస్తున్నావా? దేవుని స్తుతిస్తూ ఇస్తున్నావా అని దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుడిని చేయి వైపుగా చూసేది నీ హృదయం వైపు చూస్తున్నాడు. ధనవంతులు వచ్చి కానుక వేశారంట. డబ్బే ప్రాముఖ్యమైతే దేవుడు ధనవంతులను పొగడాలి, కానీ దేవునికి డబ్బు కాదు ప్రాముఖ్యత. ఆమె యొక్క బీద విధవరాలి హృదయం ప్రాముఖ్యత. ఎందుకంటే తన జీవనమంతా వేసింది. అంటే తన హృదయంలో విశ్వాసం ఉంది. నా జీవనమంతా పోయినా పర్లే, ఇది నా దగ్గర ఉన్న 2 రూపాయలు పోయినా పర్లే, రేపు ఉదయానికి దేవుడు నాకు తిరిగి ఇస్తాడు. అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే. ఉందా ఆ నమ్మకం? ప్రభువు పోషిస్తాడని. దేవుడు ఏలియాని పోషించాడు కాకొల్లంతో. 5,000 మందికి ఆయన 5 రొట్టెలు 2 చేపలతో భోజనాన్ని సిద్ధపరిచాడు. పిల్లవాని చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ప్రభువు చేతిలోకి వెళ్ళాక అది ఇంచుమించుగా 5,000 మందికి, కేవలం పురుషులకి. అందరు కలిపితే ఒక 20,000 మంది ఉంటారు అక్కడ. 5 రొట్టెలు 2 చేపలు 20,000 మందికి ఆహారం పెట్టాడు. మళ్ళీ 12 గంపలు మిగిలేలా చేస్తాడు. దేవుని చేతిలో నువ్వు పెడితే నీకు ఇంకా మిగిలే ఉంటుంది, కానీ కొదవ ఉండదు. ఈరోజు నీ జీవితంలో కొదవ ఎందుకంటే, నీ సంపద అంతా చినిగిన సంచిలో ఎందుకు వెళ్ళిపోతుందంటే, నువ్వు అప్పుల పాలు ఎందుకు అవుతున్నావంటే, నీ సంపద ప్రభువు చేతిలోకి రావడం లేదు. దేవునికి ఇవ్వవలసిన కానుక నువ్వు ఇవ్వడం లేదు. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం నువ్వు ఇవ్వడం లేదు. కాబట్టే నీవు కొదవలో ఉన్నావు.
అదే ప్రభువు చేతిలో నీ ధనమును పెట్టు, ప్రభువు చేతిలో నీ సంపదను పెట్టు, నీకు మిగులు ఉంటుంది. 12 గంపలు మిగిలాయి ఆ రోజు. 5 రొట్టెలు 2 చేపలు 20,000 మంది తినగా 12 గంపలు మిగిలాయంట. అది దేవుడు చేసే అద్భుతం. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఇప్పుడే నీ యొక్క సంపదను, నీ ఉద్యోగమును, నీ కష్టార్జితాన్ని, నీ లాభమును, నీ సంపదను ప్రభువు చేతిలో పెట్టు. రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. ఏడ్చేయదు ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నాయా అని. ఆర్థికంగా నువ్వు బాగున్నప్పుడు ఎప్పుడైనా గుప్పిళ్ళు విప్పి ప్రభువుకి ఇచ్చావా? పాస్టర్ గారికి ఎప్పుడైనా ఒక 500 కానుక పెట్టావా? బట్టలు పెట్టావా? పస్తులుండి నీకోసం ప్రార్థన చేస్తాడు కదా సేవకుడు. ఆయన పట్ల దయ లేదా, కనికరం లేదా? నీ కళ్ళ ముందరే మందిరం రేకులతో ఉంది కదా. నీ కళ్ళ ముందరే మందిరంలో ఫ్యాన్ కూడా లేకుండా బూజు పట్టిపోయింది కదా. నీకున్న దాంట్లో ఒక మందిరానికి ఫ్యాన్ కొనియలేవా? నీకున్న డబ్బులతో మందిరంలోకి చైర్లు కొనియలేవా? నీ కష్టార్జితం నుంచి ప్రభువుకు కొంచెం మందిరానికి చేపలు కొనిపించలేవా? ఎందుకు మందిరాన్ని నీ ఇంటిగా భావించకూడదు? ఆ మందిరాన్ని నువ్వు ఎందుకు పోషించకూడదు? ఎందుకు చూసుకోకూడదు? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నాడు యేసయ్య. లోకంలో ఉన్న ఇంటి కంటే మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉంది దేవునికి, దావీదుకి కూడా. అందుకే వారు దీవించబడ్డారు. నువ్వు ఎంతసేపు సంపద మీద పడ్డావు కానీ ప్రభు రాజ్యం మీద ఉన్నావా? ముందు ప్రభు పంచే, ప్రభుకి ఇవ్వు, దేవునికి ఇవ్వు కానుకని, దేవునికి ఇవ్వు నీ భాగాన్ని, దేవునికి ఇవ్వు నీ సంపదని, దేవునికి ఇవ్వు నీ కష్టార్జితాన్ని. ఆయన రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు, రెట్టింపుగా హెచ్చిస్తాడు. దేవుని దగ్గర పిసినారితనం పనికిరాదు. దేవునికి ధారాళంగా ఇవ్వాలి. ఆయన ధారాళంగా ఇచ్చేవారిని ఆశీర్వదించును, ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ సంపద, నీ ధనము, నీ కష్టార్జితాన్ని ఈరోజే ప్రభు చేతులు పెట్టు. నీ అప్పులని తొలగిస్తాడు. తీర్మానం చేయి, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఇది మొదలుకొని నీకు ఇవ్వాల్సిన దశం భాగమును, నీకు ఇవ్వాల్సిన కానుకను, నీకు ఇవ్వాల్సిన అర్పణను తప్పకుండా నేను చెల్లిస్తానయ్యా అని లేమిలో దేవునికి అర్పించు. ప్రభువా నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తానే కాదు, ప్రభువా నా దగ్గర ఇది ఉంది, ముందు ఇది తీసుకో అని ఉన్నది ప్రభు చేతిలో పెట్టు. అర్థమవుతుందా? నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తానని పెద్ద గొప్ప విషయం కాదు, ఎవడనే ఇస్తాడు. ప్రభువా ముందు నా దగ్గర ఇది ఉంది, ఇది తీసుకో అని 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన చిన్న పిల్లాడని మనస్తత్వం కలిగి ఉండాలి. మీ దగ్గర ఎవరి దగ్గర ఏదైనా ఆహారం ఉందంటే ఆ చిన్న పిల్లవాడు, ప్రభువా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటే తీసుకురారా అన్నాడు. నా దగ్గర ఉంది ఇదే, అది ప్రభు చేతిలో పెట్టేసి. నీ దగ్గర ఎంత ఉందో అది ప్రభు చేతిలో పెట్టేసి దాన్ని దేవుడు 30 60 100 ఆశీర్వదిస్తాడు. ఈరోజు పాటించి చూడు. దేవుడు ఉన్నతంగా నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఉన్నతంగా నేను హెచ్చిస్తాడు. ఉన్నతంగా నేను బలపరుస్తాడు. ఉన్నతంగా నేను వాడుకుంటాడు. విశ్వాసం ఉంచు. ప్రభువుకి ఇచ్చి నష్టపోయినవాడు ఎవడు లేడు. ఆ బీద విధవరాలు తనకున్న 2 కాసులు దేవునికి ఇచ్చేసి, ధనవంతుల కంటే ఈమె చాలా గొప్పది. ఎందుకంటే తనకు కలిగిన దాంట్లో లేమిలో తన జీవనమంతా వేసేసింది. ఎంతో అద్భుతమైన మాట. దేవుడు రచించాడు ఆమె గురించి. దేవుడు గుర్తించాడు ఆమె సమర్పణని. దేవుడు చూస్తాడు నువ్వు ఇచ్చే కానుకని. ప్రభు పరిచర్య కొరకు, ప్రభు సేవ కొరకు నువ్వు ఎంత డబ్బు వాడావో దేవుడు లెక్క అడుగుతాడు. అది గుర్తుపెట్టుకో. వ్యర్థమైన వాటికి ఖర్చు పెడతావు కానీ పనికొచ్చే దేవుని రాజ్యం కొరకు నువ్వు ఎందుకు ఖర్చు పెట్టకూడదు? నాకు అర్థం కాదు. హాస్పిటల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఎక్కడెక్కడో ఖర్చు పెడతారు. అదే ఆరోగ్యం బాగున్నప్పుడు ఆ డబ్బును ప్రభు కొరకు వాడితే దేవుడు అనారోగ్యం తొలగించేవాడేమో కదా. ఒకటి వాక్యం వింటుండగానే మీ యొక్క సమర్పణ ఎలాగుంది, మీ యొక్క ధారాళం, మీ దాతృత్వం, మీ సమర్పణ, మీ అర్పణ ఎలాగుంది నేడే తీర్మానం చేయి. ఆ బీద విధవరాలు తనకున్నదంతా, తన జీవనమంతా ప్రభువుకి ఇచ్చేసింది, కానుక పెట్టలు వేసింది. ఈరోజు బైబిల్ ఆమె గురించి రాయబడింది. ధనవంతుల గురించి రాయబడలేదు, బీద విధవరాల గురించి రాస్తూ వచ్చాడు. ఆమె గురించి రాయబడింది బీదది అని, అంటే పేద స్థితిలో ఉంది ఆమె. ఆ పేద స్థితిలో దేవునికి ఇచ్చింది. ప్రభువా నా దీన స్థితి, నాది పేద స్థితి, నాకున్నది ఇంతే అని సాకులు చెప్పద్దు. నీకు ఉన్న దాంట్లో దేవునికి ఇవ్వు. దేవుడేమి అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. ఎవరికి ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడే నీ గుప్పిళ్ళు విప్పు. ఇప్పుడే నువ్వు తీర్మానం చేయి. ప్రభు నీ కష్టార్జితాన్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశ్రదిస్తాడు, నీ అప్పుల సమస్యను తొలగిస్తాడు, నిన్ను తలగా నియమిస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఆ బీద విధవరాల వలె లేమిలో దేవునికి ఇద్దాం. తద్వారా లేమిని దేవుడు తొలగించి సమృద్ధినిచ్చునుగాక. దేవుడు ఈరోజే మీ కుటుంబాన్ని ఆశ్రదించునుగాక, మీ అప్పులని తొలగిపోనుగాక యేసు నామమున. కాబట్టి ఈరోజు నుంచి దాతృత్వం మనం విస్తరిద్దాం, ధారాళంగా ప్రభు సేవలు విత్తుదాం, అనేక మందికి సువార్త ప్రకటించే విషయంలో సహకరిద్దాం. తద్వారా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం వింటుండగానే మీలో ఎవరైనా సరే ఈ పరిచర్య కొరకు
మీ కానుకను పంపించాలనుకుంటే కింద మా నెంబర్ ఉంది, దానికి తప్పకుండా మీరు సహకరించవచ్చు. మీ యొక్క దాతృత్వాన్ని మీరు మాకు తెలియచేయచ్చు. రేపటి ప్రోగ్రాం టెలికాస్ట్ కావాలంటే ఈరోజు మీరు గుప్పిలు విప్పాలి. వాక్యం వినుమట్టుకు వారు మాత్రమే కాకుండా క్రియలు చూపించే వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నేడే మీ యొక్క కష్టమును, మీ యొక్క డబ్బును ఈ పరిచర్య కొరకు విత్తండి. తద్వారా ఇంకా కొన్ని వందల వేల మంది ఈ సువార్తను వింటారు. కాబట్టి దేవుడు మీ దాతృత్వాన్ని ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థించే ముందు మీకు ఎక్కడైనా వ్యాధి కానీ నొప్పి కానీ ఉంటే అక్కడ మీ కుడి చేయి పెట్టండి. మోకాలు నొప్పి అయినా, నడుము నొప్పి అయినా, కన్ను ప్రాబ్లం అయినా, తలనొప్పి అయినా, ఎక్కడ మీకు సమస్య ఉందో అక్కడ మీ చేయి పెట్టండి. ఇప్పుడే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు వెంటనే మీకు హీలింగ్ ఇవ్వబోతున్నాడు, స్వస్థత ఇవ్వబోతున్నాడు. కాబట్టి నమ్మి ప్రార్థన చేయండి. అలాగే మీ యొక్క కానుక ఏదైనా మీరు సమర్పించాలనుకున్నట్లయితే అది ప్రార్థనాపూర్వకంగా మీరు మాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు. తద్వారా దేవుడు మిమ్మల్ని రెట్టింపుగా ఆశ్రయించబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. అలాగే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నవారు కూడా కలిసి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత కార్యం జరగబోతున్నాడు, గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మి విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించు, ఆశీర్వదించు ప్రభా. ఎందరైతే తండ్రి వారు తమ కుడి చేతిని పెట్టుకున్నారో అక్కడ స్వస్థత, ఆరోగ్యం యేసు నామమును అనుగ్రహించుము, ముట్టుము, స్వస్థపరచుము, విడుదలెమ్మని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. థైరాయిడ్ సమస్య నుంచి, అలాగే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పుల నుంచి, అలాగే కడుపు నొప్పి నుంచి తండ్రి, హార్ట్ పెయిన్ నుంచి, అలాగే తండ్రి కిడ్నీ సమస్యల నుంచి, తండ్రి కీళ్ళ నొప్పుల నుంచి విడుదలెమ్మని యేసు నామమును ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే స్వస్థత యేసు నామమును ప్రకటిస్తుంటుండగానే విడుదలెమ్మని ప్రార్థిస్తున్నాం. అలాగే తన అప్పుల సమస్యతో బాధపడుతున్నవారు, ఈ అప్పులు కట్టలేకున్నాం, ఈ వడ్డీలు కట్టలేకున్నామని బాధపడుతున్న వారికి ఇప్పుడే మీరు గుప్పిలు విప్పండి ప్రభా. తండ్రి నీ విషయంలో వారు విత్తుటకు ముందుకు రావడానికి సాయం చేయండి. లేమిలో విత్తుటకు సాయం చేయండి ప్రభా. నీకు ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు కనుక తండ్రి తమ కానుకలు నీకు ఇవ్వడానికి హృదయాలు ప్రేరేపించండి. అప్పుల సమస్య నుంచి విడుదలమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలను ఎక్కడైతే అసమాధానం ఉందో తిరిగి సమకూర్చండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి గర్భాలు మీరు తెరుస్తున్నందుకు వందాలి ప్రభా. యేసు నామన గర్భాలు మీరు తెరుస్తున్నందుకు వందాలి తండ్రి. ఇప్పుడైతే నేను గర్భాన్ని తెరిచినందుకు వందాలి. పండంటి బిడ్డను మీరు ఇస్తున్నందుకు వందాలు చెల్లిస్తాం. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డను దీవించు, ఆశ్రదించు. ప్రతి కుటుంబాన్ని దీవించు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశ్రదించుమని యేసయ్య నామన ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. ప్రతిరోజు ఇదే సమయానికి. అలాగే మా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా పాస్టర్ నాథన్ అఫీషియల్ ఆ ఛానల్లో కూడా మీకు వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తద్వారా అనేక మందికి మీరు ఈ వాక్యాన్ని అందించిన వారు అవుతారు. అలాగే నిజంగా ఈ కార్యక్రమాలకు మీరు ఆర్థికపరమైన సహకారం అందించాలనుకుంటే తప్పకుండా మీరు అమూల్యమైన సహకారాన్ని మీరు అందించండి. ఒక యవనస్తుడిగా ఈ సేవను మేము జరిగిస్తుంటున్నాం. కడప జిల్లాలో మైదుకూరులో ఒక మారుమూల ప్రాంతంలో మేము సేవను ఆరంభించాం. చిన్న రూమ్ రెంట్కి తీసుకొని చేస్తున్నాం. మందిరం కొరకు స్థలం కోసం వెతుకుతున్నాం. మా దగ్గర డబ్బు ఏమి లేదు, కానీ ప్రభు సహాయం చేస్తాను నమ్ముతున్నాం. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే మీ గుప్పిలు విప్పండి. అందరం కలిసి ప్రభు రాజ్య వ్యాప్తిలో మనమందరం కూడా ఒక పాలిభాస్తులం అవుదాం. ప్రభువుకి ఇచ్చి నష్టపోయినాడు ఎవడు లేడు. కాబట్టి విను మట్టుకు మాత్రమే కాకుండా క్రియల రూపంలో ప్రభువు ప్రేమను చూపుదాం. తద్వారా చెయ్యి కలిపి దేవుని రాజ్యాన్ని కడదాం. అంతవరకు దేవుని మహాకృప వింటున్న మీకు అందరికీ, మనకందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన, స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ యేసే మార్గం, సత్యం, జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు. మా నెంబర్ 9446000828. మరిన్ని ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. 9446000828. మా చిరునామా యేసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.